హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ ఫ్రాక్షన్స్లో లెసన్ 2 సెకండ్ లెసన్ చూద్దామండి. ఈ లెసన్లో మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మరి వీటిని బాగా గమనించండి. ఒక కామన్ ఇష్యూ ఉంది, ఒకటి చూడండి. మీరు అర్థం చేసుకున్నారు. డెనామినేటర్ ఈక్వల్గా ఉంది, హారం అనేది సమానంగా ఉంది. హారం సమానంగా ఉన్నటువంటి డెనామినేటర్ ఈక్వల్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. లైక్ ఫ్రాక్షన్స్ అంటే తెలుగులో సజాతి భిన్నాలు. హారాలు సమానంగా ఉన్న భిన్నాలని సజాతి భిన్నాలు అంటారు. Denominators are all equal, it is called like fraction. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే విజాతి భిన్నాలు. మరి హారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాలని లైక్ ఫ్రాక్షన్స్ అన్నాం కదండి. మరి హారాలు కానీ లవాలు కానీ సమానంగా లేకపోతే అటువంటి ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే విజాతి భిన్నాలు అంటామండి. మరి సజాతి భిన్నాలు తెలుసుకున్నాం, లైక్ ఫ్రాక్షన్స్ తెలుసుకున్నాం. మరి లైక్ ఫ్రాక్షన్స్ తెలుసుకున్నాం, అన్లైక్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ చూద్దామండి. 2/4 ప్లస్ 3/4 ఈ రెండింటిని ఏ విధంగా యాడ్ చేయాలి? మరి డెనామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదండి. మరి లైక్ ఫ్రాక్షన్స్ అంటేనే అది కదండి. డెనామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి యాడింగ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మరలా అదే వాల్యూ మనం వేసుకోవాలండి. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ప్లస్ చేస్తున్నాం కాబట్టి 2 + 3 అని వేయాలండి. 2 + 3. మరి 2 + 3 ఎంత అవుతుందండి? 5. 5/4. 3/7 + 2/7 ఈ రెండింటిని యాడ్ చేద్దామా? మరి రెండు డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కదా. మరి వచ్చే ఆన్సర్లో కూడా డినామినేటర్ 7 రావాలండి. మరి 3 + 2. 3 + 2 ఎంత అండి? 5. చూసారండి ఎంత ఈజీగా వచ్చేస్తుంటాయో ప్లస్. ఇప్పుడు మనం లైక్ ఫ్రాక్షన్స్లో సబ్ట్రాక్షన్ చూద్దామండి. మరి సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలంటే 7/11 - 2/11 రెండు కూడా లైక్ ఫ్రాక్షన్సే కదండి. డినామినేటర్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్సే. మరి మైనస్ ఉంది అంటే సబ్ట్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్ చూద్దాం. ఓకేనండి. 7/11 - 2/11 మరి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వచ్చే ఆన్సర్లో కూడా డినామినేటర్ సేమ్ అదే నెంబర్ వేయాలండి. ఇప్పుడు 7 - 2. 7 - 2 ఎంతండి? 5. 5/11. 5/11 అవుతుంది. చూసారండి. మరొక లెక్క చేద్దామండి. 6/9 - 2/9 ఇది తీసుకున్నా పర్వాలేదండి, మనం ఈజీగా చేయగలం. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి 9లు. అదే ఆన్సర్లో నేను వేస్తాను. 6 - 2 అంటే ఎంతండి? 6 - 2 అంటే 4/9. ఈ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చేస్తామండి. ఇప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషన్ చూద్దామండి. ఏ 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నా పర్వాలేదు. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్సే కదండి, ఇది మల్టిప్లికేషనే కదండి. లైక్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, అన్లైక్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. అంటే డినామినేటర్ ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు, ఈక్వల్గా లేకపోయినా పర్లేదు. మల్టిప్లికేషన్ అనేది సేమే. మరి 4 × 4 = 16. 2 × 3 = 6 అంటే ఏం చేయాలి? 4 × 4 = 16. 2 × 3 = 6. చూసారండి ఎంత ఈజీగా వస్తుందో. మరొక లెక్క చూద్దామండి. 3/5 × 2/5. 5 × 5 = 25. 3 × 2 = 6. సో ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషన్ మనం చూసాం.
మరి ఈ ఫ్రాక్షన్స్లో డివిజన్ చూద్దామండి. 3/5 డివైడెడ్ బై 6/9. ఏ విధమైన నెంబర్ తీసుకున్నా పర్వాలేదండి, చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలం మనం. మరి ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని అదే విధంగా వేసుకోవాలి. 3/5. ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కదండి, డివైడెడ్ బై, దీనిని మనం మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటి కింద మార్చాలి. ఈ 6/9 రెండవ ఫ్రాక్షన్ని తారుమారు చేయాలి, ఇన్వర్స్ చేయాలి, రివర్స్ చేయాలి. 6/9 ఏమవుతుంది? 9/6 అయిపోవాలండి. అంటే ఇందాక మల్టిప్లై చేసాం కదా, డినామినేటర్స్ 2 ఇంటూ చేసేయాలి. 5 6 30, 3 9 27. చూసారా? మరొక లెక్క చూద్దామండి. ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదండి, ఫస్ట్ ఫ్రాక్షన్ని అలా వేసేయాలి. అలా ఈ డివిజన్ సింబల్ని కన్వర్ట్ చేయాలి. దేనికి కన్వర్ట్ చేయాలండి? ఇంటూ కింద మార్చాలి. ఇప్పుడు మరి 6/9 ఏ విధంగా మారుతుంది? 9/6. పై 2 మల్టిప్లై చేయాలి. 4 9 36. డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 6 42. చూసారండి ఎంత ఈజీ వస్తుందో. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. మీ హరి.